హాయ్ గైస్, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ వైటీ. సో గైస్, ఇన్ఫినిక్స్ ఈరోజు ఇండియాలో ఇన్ఫినిక్స్ నోట్ 50X మొబైల్ అయితే లాంచ్ చేసింది. బడ్జెట్లో లాంచ్ చేసింది 10,000లో అయితే లాంచ్ చేసింది. 10,499 అలా ఉంది. 6GB 128GB వేరియంట్. సో మరి అది ఎవరి కోసం మొబైల్, ఏ మొబైల్స్కి అది కాంపిటేటర్గా వచ్చింది, ఏ ప్రాసెస్ యూస్ చేశారు, అవన్నీ మనం అయితే చూసేద్దాం ఈ వీడియోలో. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ టెక్ వైటీ. సో ఇన్ఫినిక్స్ నోట్ 50X ఈ మొబైల్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా మనం అయితే ఈ మొబైల్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. సో ఇది ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ అండ్ 45W ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది మొబైల్లో. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 6.67 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ HD+ డిస్ప్లే అనమాట ఇది. దీని గురించి మనం కంప్లీట్గా డిస్ప్లే సెక్షన్లో మాట్లాడుకుందాం. సో గైజ్, అది ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఈ మొబైల్ మనకి 5G+తో వస్తుంది. అలాగే ఫస్ట్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఆ ప్రాసెసర్ అదే చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తారు. చేంజెస్ చేసి దానికి అల్టిమేట్, ఆల్ట్రా, ప్రో ఇలాంటి నేమ్స్ అన్నిటితో అయితే తీసుకొస్తారు అనమాట ప్రాసెసర్కి. అండ్ వీళ్ళు ఏంటంటే ఇందులో మనకి 90 FPSలో గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. BGM అది మీరు 90 FPSలో ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే ఇది మీకు మీడియాటెక్ హైపర్ ఇంజిన్తో వస్తుంది. అండ్ 20% మీకు హయ్యర్ ఫ్రేమ్ రేట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇది మీకు 5G ప్రాసెసర్. దీని క్లాక్ స్పీడ్ మనకి 2.5 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది, ప్రైమరీ క్లాక్ స్పీడ్. అండ్ అలాగే ఇది 4 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది 5G ప్రాసెసర్. కలర్ విషయానికి వస్తే ఇది మనకి 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది. సీ బ్రీజ్ గ్రీన్ అనమాట. ఇది మనకు వేగన్ లెదర్ ఫినిష్తో వస్తుంది. అండ్ అలాగే ఎన్చాంటెడ్ పర్పుల్ ఉంది అండ్ టైటానియం గ్రే. ఈ 2 కలర్స్ మనకి మెటలిక్ ఫినిష్తో వస్తున్నాయి అనమాట. ప్రొడక్షన్ విషయానికి వస్తే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ IP64 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ అయితే ఉంటుంది. కంప్లీట్ డస్ట్ ప్రూఫ్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ టెస్ట్, హ్యూమిడిటీ టెస్ట్, వైబ్రేషన్ టెస్ట్, షాక్ టెస్ట్ అండ్ ఆల్టిట్యూడ్ టెస్ట్, ఈ 5 టెస్ట్లు అయితే పార్ట్స్ అయినట్టు అయితే చెప్తున్నారు. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ ఇది అల్ట్రా క్లియర్ క్యామ్ అని చెప్తున్నారు దీనికి. అండ్ ఇది మనకి జెమ్ కట్అవుట్ కెమెరా మాడ్యూల్ అయితే ఉంటుంది. మీరు ఇది కూడా చూడొచ్చు ఇమేజ్లో. మీరు కెమెరా మాడ్యూల్ డిజైన్ అయితే చూడొచ్చు. కొంచెం బాగానే ఉంది డిజైన్ అయితే. అండ్ అలాగే దీనికి మనకి బ్యాక్ సైడ్ హ్యాలో లైటింగ్ అయితే యాడ్ చేశారు. అదేంటంటే మనకి నోటిఫికేషన్ లైట్ టైప్లో యూజ్ అవుతుంది. అండ్ అదే హ్యాలో లైట్ ప్లేస్లో మనకి ఒక సెన్సార్ అయితే ఉంటుంది. ఈ సిరీస్లో, ఇందులో కాదు, ఈ నోట్ 50 సిరీస్లో వస్తున్న నోట్ 50 Pro Plus సిరీస్లో అయితే మనకి హార్ట్ రేటింగ్ సెన్సార్ అయితే యాడ్ చేశారనమాట. మీరు నార్మల్ మెషిన్తో చెక్ చేసినా, ఈ మొబైల్తో చెక్ చేసినా సేమ్ యాక్యురేట్ వస్తున్నాయి. అండ్ అలాగే ఇది మనకి ఫొలాక్స్ AI అసిస్టెంట్తో వస్తుంది. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ మీరు గేమింగ్ అది ఆడుకోవాలనుకుంటే పర్లేదు, ఈ మొబైల్ బాగానే హ్యాండిల్ చేస్తున్నాయి గేమ్స్ కూడా. కాకపోతే ఏంటంటే మీకు HD+ డిస్ప్లేతో వస్తుంది. నార్మల్ మీరు మీడియం కెమెరా అయితే మీకు బాగానే ఆడుకోవచ్చు గేమ్స్ అయితే. మరి హెవీ గేమ్లు అయితే మీకు ఈ ఫోన్ అయితే పనికిరాదు అనమాట. ఈ మొబైల్లో మనకి 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్గా మీరు ఈ ఫోన్ ఛార్జ్ చేయాలంటే మీకు 1 hour 10 minutes to 1 hour 15 minutes ఇలా టైం అయితే పడుతుంది. అండ్ అలాగే వీళ్ళు ఏంటంటే 2300+ ఛార్జ్ సైకిల్స్ అయినా సరే ఇంకా బ్యాటరీ అయితే బాగానే ఉంటుంది, అంత వేరంగా పాడవద్దని అయితే చెప్తున్నారు. అండ్ ఫాస్ట్ ఛార్జ్ విషయానికి వస్తే ఫాస్ట్ ఛార్జ్ 3.0 యూస్ చేసామని చెప్తున్నారు. అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది ఏంటంటే మీరు గేమ్ ఆడేటప్పుడు యూజ్ అవుతుంది. గేమ్ ఆడేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడితే ఛార్జింగ్ అయితే మీకు బ్యాటరీ అయితే తీసుకోదు. చాలా మొబైల్స్లో చూస్తున్నాం మనం. ఫస్ట్ ఇన్ఫినిక్సే తీసుకొచ్చారు ఫీచర్ అయితే. ఇన్ఫినిక్స్ నోట్ 30లో తీసుకొచ్చారు. అండ్ డైరెక్ట్గా బోర్డుగా అయితే ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ అయితే మీకు గేమింగ్ ఆడేటప్పుడు అయితే మీకు బ్యాటరీ పాడవకుండా బ్యాటరీని కొద్దిగా సేఫ్గా ఉండేలాగా ఈ బైపాస్ ఛార్జ్ అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ అలాగే మీకు AI ఛార్జ్ ప్రొటెక్షన్ ఉంటుంది. వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్స్కి అయితే ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. స్మూత్ యానిమేషన్స్ ఉంటాయి. అంటే ప్రీవియస్ మీరు చూసిన ఈ ఇన్ఫినిక్స్ ఫోన్తో కంపేర్ చేసుకుంటే UI మీకు కొంచెం స్మూత్ ఉంటుంది. యానిమేషన్స్ అవన్నీ ఫాస్ట్ ఉంటాయి. అండ్ అలాగే XOS 15తో వస్తుంది, Android 15తో వస్తుంది ఈ ఫోన్. అండ్
వాల్‌పేపర్ మీరు కస్టమైజ్ జేసుకోవచ్చు ఈ మొబైల్‌లో. అండ్ ఈ మొబైల్‌లో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్న ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడితే మీకు చాలా మొబైల్స్‌లో చూసే ఉంటారు. టెక్నో అండ్ ఇన్ఫినిక్స్ మొబైల్స్‌లో మీకు ఏఐ జీసీ పోర్ట్రేట్ అని ఉంటుంది. అదేంటంటే మీరు డిఫరెంట్ ఒకేషన్స్‌లో మీకు అంటే గ్రాడ్యుయేషన్ అని, లేదంటే వెడ్డింగ్ అని ఇలాంటి చాలా ఇవైతే ఉంటాయి. మోడ్స్ అయితే ఉంటాయి. ఆ డిఫరెంట్ మోడ్స్‌లో మీరు ఫోటో అయితే తీసుకున్నప్పుడు మీకు ఇంటర్నెట్ యూజ్ చేసి మీకు ఫోటో అయితే జనరేట్ చేస్తుందనమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఆ విధంగా అయితే చేస్తుంది. అండ్ ఏఐ నోట్ అయితే ఉంటుంది. ఏఐ నోట్ ఏంటంటే మీరు నార్మల్‌గా మీరు ఒక నోట్ ఏదైనా నోట్‌బుక్ ఓపెన్ చేసినప్పుడు నోట్‌లో మీరు ఏదైనా రాసుకోవాలన్నప్పుడు మనం రాసుకుంటూ ఉంటాం కదా! జనరల్‌గా. సో, అప్పుడు మీరు ఒక టాపిక్ దానికిచ్చి ఏఐతో రాయమని జెప్తే, అది మీకు ఆ టాపిక్ బట్టి మీకు స్క్రిప్ట్ అయితే జనరేట్ చేస్తదనమాట. ఇంకేంటంటే మీకు ఏఐ వాల్‌పేపర్ జనరేటర్. మీరు టెక్స్ట్ అయితే ఇవ్వచ్చు. మీకు ఏ విధంగా కావాలి వాల్‌పేపర్ అనే దాన్ని బట్టి మీరు టెక్స్ట్ ఇచ్చి మీకు ఏ విధంగా కావాలన్నది మీరు అంటే ఏఐతో కస్టమైజ్ చేయించుకోవచ్చు. అది వాల్‌పేపర్ మీకు నచ్చితే అది మీరు డౌన్‌లోడ్ చేసుకొని దాని మీద వాల్‌పేపర్‌గా అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏఐ ఫోలాక్స్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. ఈ ఇన్ఫినిక్స్ వాళ్ళది ఫోలాక్స్ అనమాట. వీళ్ళది అసిస్టెంట్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ అనమాట ఇది ఇన్ఫినిక్స్‌కి. సో, ఇదేంటంటే మీకు నార్మల్‌గా ఇప్పుడు గూగుల్ జెమినై ఉంటది. జెమినై తో మనం చేసే పనులన్నీ ఏఐ ఫోలాక్స్ అసిస్టెంట్‌తో కూడా చేయొచ్చనమాట. మీరు అంటే కాల్ చేయమని ఇవ్వచ్చు. లేదంటే కాల్ రికార్డింగ్ జేసుకోవచ్చు. కాల్ రికార్డింగ్ మీరు జేసుకున్నారనుకోండి, ఆ రికార్డింగ్ సమ్మరీ మీకు పారాగ్రాఫ్‌లో ఇస్తది. లేదంటే మీరు ఆడియో రికార్డ్ జేసుకున్నారనుకోండి, ఆడియో రికార్డ్ జేసుకున్నప్పుడు అది మీకు మళ్ళీ ఆ ఆడియోని మీరు పారాగ్రాఫ్ లాగా కన్వర్ట్ అయితే జేసుకోవచ్చు. అంటే మీ యూజ్ కేస్ బట్టి. అండ్ డాక్యుమెంట్ అసిస్ట్ రైటింగ్ అండ్ డాక్యుమెంట్ అసిస్ట్ ఉంటుంది. అదేంటంటే మీకు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అండ్ అలాగే ఈమెయిల్స్ అవి ఎవరికైనా ఈమెయిల్ పంపించాలంటే మీరు స్క్రిప్ట్ ఇచ్చుకొని దాన్ని బట్టి ఈమెయిల్ అయితే ఇది మీకు క్లియర్‌గా ఒక ఈమెయిల్ అయితే బిల్డ్ అయితే చేసేస్తుంది. అండ్ అలాగే గూగుల్ వాళ్ళది సర్కిల్ టు సెర్చ్ మీకు ఏదైనా తెలియని ఆబ్జెక్ట్ కనిపించిందనుకోండి స్క్రీన్ మీద దాన్ని మీరు సర్కిల్ చేస్తే దాన్ని గూగుల్ అయితే మీకు సర్కిల్‌లో ఉన్న ఐటెమ్ గురించి మీకు రిఫరెన్స్ అయితే ఇస్తదనమాట. అది ఏంటి అసలు దాని గురించి మీరు తెలుసుకోవచ్చు అక్కడి నుంచి. అండ్ ఇవన్నమాట ఏఐ ఫీచర్స్ ఇందులో ఉన్నవి. అండ్ అలాగే మీకు ఇందులోని ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. ఎక్స్ఓఎస్ 15తో వస్తుంది. అండ్ 2 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారనమాట. సో, ఇది మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ఫినిక్స్ వాళ్ళు, టెక్నో వాళ్ళు ఏంటంటే అప్డేట్స్ గురించి మనకి అంతా బావుంటాయి. బడ్జెట్‌లో తీసుకొస్తారు. అండ్ అప్డేట్స్ అయితే ఎప్పుడు ఇవ్వరనమాట. ప్రీవియస్ జనరేషన్ ఫోన్స్ చూసుకున్నా సరే వాళ్ళు ప్రీవియస్ జనరేషన్‌లో 1 ఇయర్ అంటే ఆండ్రాయిడ్ 14తో తీసుకొచ్చి 15 అయితే ప్రామిస్ చేశారు. సో, ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి 2 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. అండ్ 3 ఇయర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అంటే మీకు 15తో వస్తున్నది కాబట్టి మేబీ 17 వరకు మీకు ఆండ్రాయిడ్ 17 వరకు అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకొక 1 ఇయర్ ఎక్స్‌ట్రా మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా వస్తాయన్నమాట. కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ డ్యూయల్ రేర్ కెమెరాస్ ఉంటాయి. సెకండరీ కెమెరా మీకు నార్మల్ కెమెరా అది. దాన్ని అంతగా మీకు యూజ్ అయితే అవ్వదు. అండ్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది బ్యాక్ సైడ్. 2 ఫ్లాష్ లైట్స్ ఉంటాయి. డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ మనం రెడ్మీ నోట్ 4 ఆ సీరీస్‌లో చూసేవాళ్ళం. అలాంటి ఫ్లాష్ లైట్ అనమాట ఇది. అండ్ అలాగే మీకు బ్యాక్ సైడ్ 4K 30 ఎఫ్‌పిఎస్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ డెడికేటెడ్ ఫ్రంట్ ఫ్లాష్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఇమేజ్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకా మీకు ఏఐ ఆబ్జెక్ట్ ఎరేజర్ అయితే ఉంటుంది. ఏఐ ఫీచర్స్‌లో ఇవి కూడా ఉన్నాయి. ఏఐ ఆబ్జెక్ట్ ఎరేజర్ ఒకటి అండ్ ఏఐ ఇమేజ్ కటౌట్ ఇవన్నీ మీకు ప్రీమియం ఫోన్స్‌లో చూస్తారు. ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫోన్స్‌లో ఇవైతే మీకు ఉంటాయన్నమాట. ఏఐ ఇమేజ్ కటౌట్ అండ్ అలాగే ఏఐ ఆబ్జెక్ట్ ఎరేజర్ అంటే ఇమేజ్‌లో మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో అన్‌వాంటెడ్ మెటీరియల్ ఉంటే మీరు ఎరేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది 6.67 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే అనమాట. 120 హెర్ట్జ్ డిస్ప్లే ఇది. 675 నిట్స్ వరకు మీకు పీక్ బ్రైట్‌నెస్ మోడ్ అయితే ఉంటుంది. ఇది హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే కాబట్టి మీకు అంత బ్రైట్ అయితే ఉండదు డిస్ప్లే. డిస్ప్లే పరంగా అయితే నార్మల్‌గా ఉంటది. మీరు నార్మల్‌గా కంటెంట్ చూసేటప్పుడు అంతా బానే ఉంటది. మీరు సన్‌లైట్‌లోకెళ్ళినప్పుడు కాస్త వేరే ఫోన్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇది మీకు కొంచెం డిఫికల్ట్‌గా ఉంటదనమాట. అండ్ అలాగే ఇదేంటంటే మీకు హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే అయినా గానీ L1 సపోర్ట్ అయితే ఉంటుంది. సో, మీరు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ కంటెంట్ కూడా మీరు హెచ్‌డీ క్వాలిటీలో చూసేయొచ్చు. అండ్ ఇది మీకు 3.5 హెడ్‌ఫోన్ జాక్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంకా ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇస్తున్నారు. మీరు రిమోట్ లాగా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఐఆర్ బ్లాస్టర్ ఉంది కాబట్టి మీరు ఏసీ గానీ, టీవీస్ గానీ ఇలాంటివన్నీ మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు ఈ ఫోన్ యూజ్ చేసి.
అండ్ అలాగే మీకు ఇందులో హైరస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. అండ్ అలాగే మీకు డిటిఎస్ సౌండ్ అయితే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు అన్ని ఫోన్స్ కూడా డిటిఎస్ సౌండ్తో తీసుకొస్తారు, ఇందులో కూడా డిటిఎస్ సౌండ్ అయితే మిస్ కాలేదు. సో ఇదనమాట మీకు ఫోన్ అయితే ఇన్ఫినిక్స్ నోట్ 50X బడ్జెట్లో 10,500లో ఒక మంచి ఫోన్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది మీకు దేనికి కాంపిటేటర్ అంటే మీకు వివో T4X అనమాట. వివో T4Xకి ఇది కాంపిటేటర్, సేమ్ ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం అది వివో T4X మీకు 60 FPS గేమింగ్లో వస్తే వీళ్ళు 90 FPS గేమింగ్ తీసుకొచ్చారు. అండ్ నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంటంటే కంపారిజన్ వీడియో వస్తుంది అనమాట, వివో T4X అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 50X, అలాగే రియల్మీ P3, రియల్మీ P3X, వీటి గురించి మీకు ఒక కంపారిజన్ వీడియో అయితే వస్తుంది. అండ్ అలాగే బ్యాటరీని మనం ఎలా కాపాడుకోవాలి అని చెప్పి టాప్ 10 వేస్ టు సేవ్ యువర్ మొబైల్ బ్యాటరీ అని చెప్పి ఒక వీడియో వస్తుంది. అండ్ అలాగే షామీ హైపర్ఓఎస్ 2.0లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న బెస్ట్ 10 ఏఐ ఫీచర్స్ గురించి ఒక వీడియో అయితే వస్తుంది. మన నెక్స్ట్ లైనప్ అయితే అదనమాట. సో ఇది గైస్ వీడియో. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే మీకు ఈ ఫోన్ ఏ ఫీచర్స్ నచ్చాయో, ఏఐ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో మెన్షన్ కూడా చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రశాంత్ టెక్ వైటీ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దిస్ ఈస్ ప్రశాంత్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.